ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. మీరు ప్రాంగణంలో కూర్చున్న వారికి మాత్రమే కాదు, ఎవరైతే మైకుల ద్వారా అలాగే ఈ లైవ్ ద్వారా ఒకవేళ లైవ్ ఇస్తూ ఉంటే ఎవరైతే దూరం నుంచి చూస్తున్నారో, గమనిస్తూ ఉన్నారో, వింటూ ఉన్నారో వారందరికీ కూడా నేను ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాజ్యంలోనికి స్వాగతం కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు సాయంకాలం మనం క్రిస్మస్ లేకపోతే క్రిస్మస్ మీ ప్రాంతంలో మీరు జరుపుకుంటున్నటువంటి సెమీ క్రిస్మస్ లాంటి సందర్భంలో ఉన్నాం. సో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టారు, ఎందుకు, ఎక్కడ, ఎవరికి, ఏంటి, దానివల్ల నాకు ఒరిగింది ఏంటి అన్నటువంటి ప్రశ్నలు చాలామందిలో ఉంటాయి కదా. సో వాటిని గురించి మాట్లాడటం కోసం మనం ఇక్కడికి వచ్చాం. అయితే ఇప్పుడు సమయం 9:36 అయ్యింది నా వాచ్లో. మీ వాచ్లో ఒక 5-6 నిమిషాలు అటు ఇటు ఉంటుంది. ఒక్క 40 నిమిషాలు మాట్లాడుకుందామా? 50 నిమిషాలు, 1 గంట, ఏమంటారు? అంతంతసేపు చెప్తే ఎలాగండి, మేము వెళ్ళిపోవాలిగా, మీరు భోజనాలు చేసుకోవాలి, వండుకోవాలి. భోజనాలు వండుకొని వచ్చారా? ఓకే. సో భోంచేసి వచ్చారా? పోనీ లేదా? సో మీలో చాలామందికి షుగర్లు ఉంటాయి, బీపీలు ఉంటాయి. మిమ్మల్ని ఎక్కువసేపు నేను వాక్యం అని పేరు చెప్పి ఇక్కడే కూర్చోపెట్టాను అనుకోండి, మీరు ఇక్కడే ఉంటారు కానీ మీ మనసు మాత్రం పొయ్యి దగ్గర లేకపోతే ఇంకెక్కడో ఉంటుంది. అలా లేకుండా ఒక పని చేస్తాను. మీలో ఎవరైనా సరే ఇక చాలు ఆపే అన్నాలి అని అంటే మీరేం చేయాలంటే వాచ్ చూడాలి. ఇలా వాచ్ చూసిన 2 నిమిషాలకు ఆపేస్తాను. లేకపోతే ఇంకొక కిటుకు చెప్పన ట్రిక్, ఆవులించాలి. మీరు ఆవులించినా లేకపోతే వాచ్ చూసినా ఆపేస్తాను. మీరు ఆవులించకుండా, ఆ వాచ్ చూడకుండా చెప్పేంత వరకు, మీరు వినేంత వరకు నేను చెప్తూనే ఉంటాను. డీలా ఇది మన ఇద్దరికి? ఓకేనా? ఓకే. అలాగే మైకుల ద్వారా వింటున్న వారు కూడా మేము ఈ పనులలో ఉంటూ ఒకవేళ వీళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు, చెప్పుకోనివ్వండి అనుకునేట్లుగా కాకుండా, మీరు ఏదో వీళ్ళతో పాటు విందాం అన్నటువంటి అవగాహనలో కనుక మీరుంటే మీతో కూడా ఈ విషయాలు పంచుకుంటున్నాను అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇది క్రైస్తవ లోకానికి సంబంధించినటువంటి పండుగ కాదు. ఇది క్రైస్తవ సంఘం మాత్రమే చేసుకునేటటువంటి పండుగ కాదు. ఈ లోకమునకు రాజు పుట్టాడు అని చేసుకునేటటువంటి పండుగ. ఏంటి రాజు? ఏంటి ఈ రాజుకు ఉన్నటువంటి ఘనత? ఏంటి ఈ రాజు చేసింది ఏమిటి? మా కోసం మమ్మల్ని పరిపాలించిన సందర్భాలు ఎక్కడున్నాయి అన్న ప్రశ్నలు మీలో రావచ్చు. కాబట్టి ఈరోజు సాయంకాలం కొన్ని విషయాలు మీతో పంచుకుని నేను కరెక్ట్గా ఇప్పటి నుంచి ఒక 45-50 నిమిషాల్లో నేను ముగించేస్తాను. కానీ ఈ 45-50 నిమిషాలు మీరు నాకు సమయాన్ని కేటాయించండి. నేను మీకోసం దాదాపు ఒక 5-6 గంటలు ప్రయాణం చేసి వచ్చాను కదా, దానికోసమన్నా కేటాయించండి. అయితే ఈ ప్రయాణం అంటే గుర్తొచ్చింది. ఏం జరిగింది అంటే, వస్తూ ఉంటే నేను నా కారులో వస్తున్నాను, నాతో పాటు ఇంకొక 2 ఉన్నారు. మేము ముగ్గురం కలిసి ప్రయాణం చేస్తూ వస్తున్నాం. నాతో పాటు ఉన్న వాళ్ళలో ఒక అబ్బాయి ఉన్నాడు. నువ్వు లేచినప్పుడు ఒకసారి కరెక్ట్గా ఇదిగో వీడి సైజే ఉంటాడు. ఏం పేరు నీ పేరు? చైతన్య. వాడి పేరు శామ్యుయల్. కూర్చో. చైతన్య నీలాగానే ఉంటాడు. వాడు కూడా మొత్తం చూస్తున్నాడు, ఎంత స్పీడ్ వెళ్తున్నాడు, ఎంత దాన్ని ఏమంటారు, నెక్స్ట్ ఎదురుగా వెళ్తున్న బండి పేరేంటి, ఆ బండి ఎంత బాగుంటుంది, ఇవన్నీ మాట్లాడుతున్నాడు నాతో. మాట్లాడుతూ ఉంటే మా పక్క నుంచి ఒక 2 అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక బైక్ మీద వెళ్తున్నారు. ఆ బైక్ ఒక 200 cc ఉంటుంది. అంటే మంచి ఫ్యాషన్ ఉండేటటువంటి బైక్ అనమాట. దాని మీద వెనకేమో అమ్మాయి కూర్చుంది, ముందేమో అబ్బాయి తోలుతున్నాడు. 2 హెల్మెట్ పెట్టుకున్నారు, చక్కగా వెళ్తున్నారు. నేను చూస్తే నా స్పీడోమీటర్ మీద అంటే స్పీడ్ ఎంత ఉంది అని చూస్తే నేను దాదాపు 100 వరకు ఉన్నాను. అంటే 80 దాటి 100కి మధ్యలో ఉన్నాను. నేను అనుకున్నాను నేనే చాలా స్పీడ్ వెళ్తున్నాను, కానీ నన్ను దాటేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్తూ ఉంటే నేను కొద్ది దూరం వెళ్ళాను. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకు దగ్గరగా వెళ్ళకూడదు అని నా మనసు చెప్పింది. నేను కొంచెం దూరం ఆగాను, కొంచెం స్లో చేసి వీడు శామ్యుల్కి చెప్పాను, శామ్యుల్ చూసావా వాళ్ళు చాలా స్పీడ్ వెళ్తున్నారా అంటే, అవును డాడీ, కొట్టు డాడీ అంటున్నాడు. వెళ్ళిపోదాం, ఇంకా స్పీడ్ వెళ్ళిపోదాం. వద్దురా, ఇలా వెళ్ళే వాళ్ళ దగ్గర ఏం చేయాలి తెలుసా, మనము కొంచెం దూరం ఉండాలి. ఎందుకు అని అంటే, వాళ్ళకి ఏమైనా కానీ వాళ్ళు పొరపాటున స్కిడ్ అయి పడ్డారనుకో మన బండి కిందకే వస్తారని చెప్పాను. మన బండి కిందకే వస్తారు. లేనిపోంది మనం ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? ఏ ఊరికి వెళ్ళాలి? రామచంద్రాపురంకి వెళ్ళి వాక్యం చెప్పాలి. మధ్యలో ఏమన్నా అయిందనుకోండి, మనం అక్కడ పోలీస్ స్టేషన్లో కూర్చోవాల్సి ఉంటుంది. వద్దులే అని చెప్పేసి నేను మెల్లిగా కొంచెం వాళ్ళని వెనకే ఉన్నాను. వాళ్ళు నాకు కనిపిస్తూ ఉన్నారు, కానీ నేను మెల్లిగా వెళ్తున్నాను. ఏమైందో తెలుసా,
నేను అనుకున్నట్లే ఒక 15 నిమిషాల లోపలలోనే ఇంకొక బైక్కి వాళ్ళు తగులుకుని కింద పడ్డారు. ఒక 10 పల్టీలు కొట్టారు. వాళ్ళ బైక్ అలా జారుకుంటూ వెళ్ళిపోయింది. నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. నేను స్లో చేసేసుకున్నాను మెల్లిగా. అయితే తలకు హెల్మెట్ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరు చనిపోలేదు. వాళ్ళున్న స్పీడ్కి నిజానికి ఒకవేళ తలకు హెల్మెట్ కనుక పెట్టుకోకుండా ఉంటే రక్తసిక్తం అయిపోయేది, అక్కడ అవలేదు. సో మనిషి దగ్గర బైక్ ఉంటుంది, మనిషి దగ్గర కారు ఉంటుంది, మనిషి దగ్గర గొప్ప గొప్ప ఇళ్ళు ఉంటాయి, మేడలు ఉంటాయి, కాలనీస్ ఉంటాయి, క్వారీస్ ఉంటాయి, పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి, ఏరోప్లేన్లలో తిరుగుతాడు, అన్నీ చేస్తాడు. కానీ మనిషి చేతిలో లేనిదేంటో తెలుసా? తన జీవితం. ఎప్పుడు ఎక్కడ ఆరిపోతుందో తెలీదు, ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా అంతమవుతుందో తెలీదు. మన శరీరాలకు పట్టినటువంటి ఒక భయంకరమైనటువంటి శిక్ష, మన శరీరాలకు మన జీవితాలకు తగులుతూ ఉన్నటువంటి, మన శరీరాలకు ఇవ్వబడినటువంటి, మనమే సంపాదించుకున్నటువంటి ఒక భయంకరమైనటువంటి శిక్ష ఏమిటి అనంటే మరణం. మన శత్రువు ఎవరు అనంటే మరణం. చచ్చిపోతాం. ఎంత కష్టపడినా, ఎంత చేసినా, ఎంత సంపాదించినా, ఎంత గొప్పగా మనం బ్రతికినా లాస్ట్కు మనము 100% మన జీవితంలో జరిగేది ఒకటి ఉంది. అదేంటంటే చావు. చచ్చిపోతాం. దీని నుంచి ఎలా విడిపింపబడాలి, ఈ చావు నుంచి ఎలా బయటపడాలి అనేది ప్రధానమైన ప్రశ్న. చాలామంది అలాగే ఆలోచిస్తున్నారు. అయితే నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఫ్రెండ్స్లో కొంతమంది డాక్టర్స్ ఉన్నారు, కొంతమంది సైంటిస్టులు ఉన్నారు, అమెరికా దేశంలో ఉన్నారు, అలాగే యూకేలో ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటేనే ఎప్పుడూ చనిపోకుండా ఉండేటటువంటి జీవితం, ఎప్పుడూ చనిపోకుండా ఉండేటటువంటి శరీరం కోసం వాళ్ళు కొన్ని లక్షల డాలర్లు, కొన్ని కోట్ల డాలర్లు ఖర్చు పెడుతున్నారు. $1 ఎంతో తెలుసా? 80 రూపాయలు, 85 రూపాయలు. అంటే 100 రూపాయలు వేసుకుందాం మనకు అర్థం అవటం కోసం. $1,00,000 ఎంత అవుద్ది? $1,00,000 ఎన్ని రూపాయలు అవుతాయి? 1,00,000 ఇంటూ 100 అంటే 100 ఎంత అవుద్ది? ₹1,00,00,000. అర్థమైందా? 1,00,000 అంటే కోటి, వాళ్ళ కోటి అంటే 100 కోట్లు, వాళ్ళ 100 కోట్లు అంటే ఇక మనం లెక్క పెట్టుకుంటూ కూర్చోవాలి. అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు సంవత్సరానికి. ఎందుకో తెలుసా? ఎప్పుడూ చచ్చిపోకుండా ఉండేటటువంటి జీవితం కావాలి. ఒక ఆయన అయితే, నాకు తెలిసిన ఆయనే, నాకు బాగా తెలుసు, వీళ్ళందరితో నాకు పరిచయం ఉంది. ఆయన అన్ని కోట్లు పెట్టి ఏం చేస్తున్నాడు అనంటే బ్రెయిన్, ఈ మన బ్రెయిన్ ఉంటుందే, ఆ బ్రెయిన్ను ఒక చిప్లో ఎక్కిస్తున్నాడు. ఒక చిప్లో. ఎందుకు అనంటే నేను చచ్చిపోయిన తర్వాత, నేను చచ్చిపోతున్నాను అనంగా ఈ బ్రెయిన్ను ఎక్స్పోర్ట్ చేసి ఇంకొక శరీరంలోనికి పెట్టాలని. కాళ్ళు ఇరిగాయా? కొత్త కాళ్ళు. చేతులు ఇరిగాయా? కొత్త చేతులు. గుండె పోయిందా? కొత్త గుండె. మూత్రపిండాలు పోయాయా? అసలు అవసరం లేదు మూత్రపిండం, తిన్నట్లుగా వెళ్ళిపోద్ది బయటికి, అంతే. నాకు రుచి మాత్రం తెలుసుద్ది. రుచి తెలియడం కోసం ఏం కావాలి? బ్రెయిన్ కావాలి. సో ఇదంతా కాదు, ఓన్లీ బ్రెయిన్ మాత్రమే ప్రిజర్వ్ చేసుకుని ఒకానొక రోజు మనము ఎప్పటికీ చనిపోనటువంటి, ఎప్పుడూ బ్రతికుండేటటువంటి మానవులను తయారు చేసుకోవాలి అని చెప్పి సైంటిస్టులు కొన్ని 100 కోట్లు, లక్షల కోట్లు పెడుతున్నారు. అయితే 2000 సంవత్సరాల క్రితం మరియమ్మ గర్భాన బోసినవ్వులతో ఒక చంటి బిడ్డడు పుట్టాడు. ఆ చంటి బిడ్డ ఏం చేయటానికి వచ్చాడు అనంటే, ఇప్పుడు లక్షల కోట్లు పెట్టుకొని ఏదైతే చేయాలని ప్రయత్నం చేస్తూ చేయలేకపోతున్నారో అది చేయటానికే వచ్చాడు. ఈ లక్షల కోట్లు సంపాదించినా కానీ చేయలేనటువంటి నిత్య జీవం, ఎప్పుడూ చనిపోనటువంటి శరీరం, ఎప్పుడూ చనిపోనటువంటి జీవితం, ఎప్పటికీ దేవుని సన్నిధిలో బ్రతికేటటువంటి జీవనం కావాలి అనంటే యేసు క్రీస్తులో మాత్రమే సాధ్యం. అదే క్రిస్మస్. క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటున్నారు ఈ ప్రపంచమంతా అంటే, నువ్వు ఇంకెప్పుడు చనిపోకుండా ఉండటం కోసం, నీవు ఎప్పుడూ కూడా దేవునితో ఎప్పటికీ బ్రతికి ఉండాలి అనే ఒకే ఒక్క కాంక్షతో మనిషి బ్రతుకుతూ ఉంటే, ఆ వరం ఇవ్వటం కోసం దేవుడు మనిషిగా వచ్చాడు. చూసారా? అదే క్రిస్మస్ అని అంటే. ఇది మతం కాదు, ఇది ఇంకో కొత్త మతం కాదు. ఇది మనిషిని నిజంగా మనిషిగా మార్చటానికి, మనిషి నిజంగా మనిషిగా బ్రతకటానికి ఇచ్చేటటువంటి పిలుపు. ఆ పిలుపే క్రిస్మస్. దాన్నే క్రిస్మస్ పండుగ అని పిలుస్తారు. ప్రతి పండుగకు వెనుక ఒక కథ ఉంటుంది. ఉదాహరణకు మనము
దీపాలు పెట్టే పండుగ చేసామనుకోండి, దాని వెనుక ఫలానా రాక్షసుడిని చంపాం కాబట్టి మేము పెడుతున్నాం అని చెప్తాం. లేకపోతే మనం దసరా పండుగ చేసామనుకోండి, దాని వెనుక ఫలానా రాక్షసుడు వాడు మన మీద చేసినటువంటి దాడి, వాడిని చంపాం కాబట్టి మనం ఇంకొక పండుగ చేసుకుంటున్నాం అని చెప్తాం. సంక్రాంతి పండుగను వదిలిపెడితే మిగిలిన అన్ని పండుగల వెనుక ఎవరో ఒక రాక్షసుడినో, ఎవరో ఒక రాజునో, ఎవరో ఒక వ్యక్తినో చంపినందుకే మనం పండుగలు చేసుకుంటాం. హోలీ కానివ్వండి, ఏదైనా కానీ ఈ పండుగను చూసారా, ఈ క్రిస్మస్ పండుగను చూసారా, అది ఎందుకు చేసుకుంటాం అని అంటే ఎవరినో చంపినందుకు కాదు, చావును చంపినందుకు. హల్లెలూయా. చావును చంపినందుకు మనం క్రిస్మస్ చేసుకుంటాం. చావును చంపటానికి ఎవరో వచ్చారు. చావును చంపేందుకు, చావును చంపిన తర్వాత ప్రజలు ఇంకెప్పుడూ చనిపోకుండా ఉండే జీవితాన్ని జీవించడం కోసం క్రిస్మస్ అనే పండుగ చేసుకుంటాం. ఆ పండుగ గురించే ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ఓకేనా? కొద్ది నిమిషాలు ఇస్తారా? మరి ఆ కొద్ది నిమిషాల్లోనే మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే ఎందుకు అసలు చచ్చిపోవాలి మనిషి? చెప్పండి, ఎందుకు చనిపోవాలండి మనిషి? నా కళ్ళ ముందే ఈ బైక్లో వచ్చినటువంటి వాళ్ళిద్దరూ ఎందుకు అలా దొల్లుకుంటూ చావు బ్రతుకుల్లోకి వెళ్ళిపోవాలి? అవసరం ఏంటి? కింద పడితే పడ్డారు, లేచి అలా దులుపుకొని మళ్ళీ వెళ్ళిపోవచ్చుగా. ఎందుకు అలా చనిపోవాలి వాళ్ళు? ఎందుకు అంటే, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మనుషులు ఎందుకు చనిపోతున్నారు అనంటే, దేవుడు మనిషిని ఎప్పుడు చనిపోకుండా ఉండేవాడుగానే చేశాడు. దేవుడు మనిషిని తన స్వరూపమందు, తన పోలిక చొప్పున ఎప్పటికీ చనిపోకుండా ఉండేవాడిగానే, జీవము గల దేవునితో, జీవాధిపతితో సంబంధం ఉన్నవాడిగానే చేశాడు. కానీ మనిషి ఏం చేశాడు అనంటే, దేవుడిచ్చినటువంటి ఈ ఆధిక్యత, దేవుడిచ్చినటువంటి ఈ సమాధానం, దేవుడిచ్చినటువంటి ఈ సంబంధం నుంచి దూరమయ్యాడు. ఎందుకు దూరమయ్యాడో తెలుసా? మనిషి ఏమన్నాడు అనంటే, నువ్వు చెప్తే నేను చేయడం ఏంటి, నాకు తెలియదు ఏంటి, నేను ఏంటి చేయాలో, నువ్వు చెప్పాలా నాకు అన్నాడు. మనిషి దేవుని యొక్క సంబంధం నుంచి దూరం అవటానికి గల కారణం ఏమిటి అనంటే, మనిషి దేవుణ్ణి తిరస్కరించటం. నువ్వు నాకు అక్కర్లేదు అని చెప్పటం, నువ్వు చెప్తే నేను చేయను, నా ఇష్ట ప్రకారంగానే నేను బ్రతుకుతాను అనటం. దాన్నే ఏమంటారు అనంటే పాపం అంటారు. ఏమంటారు? మళ్ళీ చెప్పండి, ఏమంటారు? పాపం అంటే చుట్టా బీడీ సిగరెట్ తాగటం, లేకపోతే మందు కొట్టడం, లేకపోతే సాయంకాలం అయితే సీరియల్ చూడటం, మొగలి పొదలు, ఇంకేంటి కొత్త సీరియల్ చెప్పమ్మా, ఏంటమ్మా, కార్తీక దీపం 2 ఇలాంటివన్నీ చూడటం కాదు. అది కాదు పాపం అంటే. ఇదంతా ఏంటంటే పాపం వలన వచ్చినటువంటి పర్యవసానం. పాపంలో పడిపోయిన కారణం చేత మనం ఏర్పరచుకున్నటువంటి వ్యవస్థలు ఇవి. పాపం ఏంటి అనంటే, దేవుడిని కాకుండా దేవుని స్థానంలో మనిషిగా మనల్ని మనం ఉంచుకోవడం, దేవుడి స్థానంలో పుట్ట పెట్టడం, దేవుడి స్థానంలో పాము పెట్టడం, దేవుడి స్థానంలో ఎలుగుబంటి పెట్టడం, దేవుడి స్థానంలో కోతి పెట్టడం, దేవుడి స్థానంలో ఏనుగు పెట్టడం, దేవుడి స్థానంలో మనిషి పెట్టడం. దేవుడు మనిషిని తన స్వరూపముగాను తన పోలికగాను చేసుకుని, నువ్వు నా బిడ్డవురా, ఈ ప్రపంచాన్ని ఏలు, ఈ ప్రపంచాన్ని నేను నీకు ఇస్తున్నాను, నువ్వు ఏలు అని చెప్పాడు. మీ దగ్గర బైబిల్ ఉందా? ఎవరైనా తీసి చదువుతారా? కీర్తనల గ్రంథం 115వ అధ్యాయం, కీర్తనలు 115, 16 చదవండి. 16వ వచనం. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. ఎవరికి ఇచ్చాడు? మీకే ఇచ్చాడు. భూమి మీద ఏమని చెప్పాడు? ఎక్కడ చెప్పాడు? ఆదికాండం తీయండి. ఆదికాండం అంటే మొట్టమొదటి చాప్టర్, ఫస్ట్లోనే వెళ్ళిపోవాలి. మొదటి అధ్యాయం, ఒకటో అధ్యాయం. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆదికాండంలో మొదటి అధ్యాయం 16 నుంచి చదువుమా. 1వ అధ్యాయం 16 నుంచి చదువు. ఓకే, ఓకే, అది మంచిది అని దేవుడు చూచాడు. ఓకే, ఓకే. ఇప్పుడు 4 దినాలు అయ్యాయి అంటే దేవుడు ఆకాశమును మరియు ఆకాశమును ఏలటానికి ఒకటి చంద్రుడిగాను ఇంకొకటి సూర్యుడిగాను ఏలికలుగా ఉంచాడు.
అర్థమవుతుందా? కానీ భూమిని ఏలటానికి ఎవరు నుంచాడు? ఇప్పుడు అదే 1వ అధ్యాయంలోనికి ఎలాండి, ఆఖరిలోకి రండి. 20 నుంచి చదవండి. పక్షులు భూమిపైని ఆకాశ విశాలంలో ఎగురునుగాక అని పలికిన దేవుడు జలములలో వాటిని జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించి మహా మత్స్యములను జీవమును కలిగించి చలించు వాటినిన్నిటిని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించాడు. ఇప్పుడు 22, దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండండి అని చెప్పాడు. దేవుడు వాడి జాతి ప్రకారం వాటిని దీవించాడు. అయితే దేవుడు 26వ వచనం, మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులము చేయుదుము రండి అని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికాడు. దేవుని తన స్వరూపమందు నరుని సృజించాడు. దేవుని స్వరూపమందు వారిని సృజించాడు. స్త్రీని గాను పురుషుని గాను వాడిని సృజించాడు. దేవుని వారిని ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడో తెలుసా? మీరు ఫలించండి, మీరు అభివృద్ధి పొందండి, మీరు విస్తరించండి, భూమిని నిండించండి, మరి దానిని లోబరుచుకోండి, ఏలండి అని చెప్పాడు. ఏలండి అని దేవుడు భూమిని మన చేతికిస్తే మనం ఏం చేశాము అని అంటే, లేదండి, మేము నువ్వు చెప్తే ఏలము, మా ఇష్ట ప్రకారం ఏల్తాము అని చెప్పి అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల చేతికి మన భూమిని, మన పరిపాలనను, మనల్ని మనము కూడా ఇచ్చుకున్నాం. కాబట్టి మనం ఏమయ్యాము అనంటే, చెట్టుకు దాసోహం, పుట్టకు దాసోహం, పాముకు దాసోహం, జంతువుకు దాసోహం, ఎగిరే పక్షికి దాసోహం, నడిచే జంతువుకు దాసోహం, ఈదే చేపకు దాసోహం అంటూ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కదానికి దాసోహం అయ్యాం. ఇదే మనిషి చేసుకున్నటువంటి పాపం. దీన్నే ఏమంటారు అనంటే విగ్రహారాధన అంటారు. ఏమంటారు? విగ్రహారాధన అనంటే ఏమిటి అనంటే వేరు వేరు మతములు స్థాపించుకోవటం మాత్రమే కాదు. విగ్రహారాధన అనంటే దేవుని స్థానంలో దేవునికి తప్ప మనిషికి, సృష్టిలో ఉన్నటువంటి దేనికైనా సరే మనం ఇచ్చామనుకోండి ఆ స్థానాన్ని, అది విగ్రహారాధనే. అందులో భాగమే కులం, అందులో భాగమే మతం, అందులో భాగమే పరువు, అందులో భాగమే ప్రతిష్ట, అందులో భాగమే మనం సంపాదించుకున్న ధనం అనే వ్యవస్థ, అందులో భాగమే మనం సంపాదించుకున్న విద్య అనే వ్యవస్థ, అందులో భాగమే మనకున్నటువంటి వేరు వేరు డినామినేషన్స్ అనేటటువంటి వ్యవస్థలు. ఇవన్నీ కూడా విగ్రహములే. వాటికి దాసోహమైన మనిషి దేవునికి దూరం అయిపోయాడు. దేవునికి దూరం అయిపోయిన మనిషి వీటికి దాసోహం అయిపోయి వాటికి బానిస అయిపోయి బ్రతుకుతున్నాడు. కానీ దేవుడు వాళ్ళని అలా చూస్తూ ఊరుకోలేదు, వాడిని వదిలేయలేదు. అన్నాడు, నేను మిమ్మల్ని కాపాడతాను, నేను మిమ్మల్ని రక్షిస్తాను, నేను మిమ్మల్ని తిరిగి నా కుటుంబంగా చేసుకుంటాను. నా కుటుంబంగా చేసుకోవటానికి నేనే స్వయంగా మీతో ఒక నిబంధన చేస్తాను, అంటే ఒక వాగ్దానం చేస్తాను. ఏంటా వాగ్దానం అని చూస్తే, మనుషులు భయంకరమైనటువంటి పాపం చేస్తూ దేవుని స్థానాన్ని దేవునికి కాకుండా మనుషులకు, మిగిలిన సృష్టికి ఇచ్చిన కారణం చేత పశుప్రాయులైపోయారు. మీరు తీసిన మళ్ళీ చదవండి 115వ కీర్తన 3 నుంచి చదవండి. 3 నుంచి, మా దేవుడు ఆకాశమందున్నాడు, వారి విగ్రహములు కేవలము చదవండి, వెండి బంగారములు, అవి మనుష్యుల చేతి పనులు. వాటికి నోరుంటుంది కానీ మాట్లాడలేవు, కన్నులుంటాయి కానీ చూడలేవు, చెవులుంటాయి కానీ వినలేవు, ముక్కులుంటాయి వాసన చూడలేవు, చేతులుంటాయి పని చేయలేవు, కాళ్ళుంటాయి నడవలేవు, గొంతుకుతో మాట్లాడలేవు. వాటిని చేసుకునేవారు, వాటి యందు నమ్మకం, విశ్వాస్యత చూపించేవారు వాటి వంటి వారే. అంటే కళ్ళుంటాయి కానీ చూడలేరు వీళ్ళు, నోరుంటుంది కానీ మాట్లాడలేరు, గొంతుకుంటుంది కానీ అరవలేరు, చేతులుంటాయి పని చేయలేరు, కాళ్ళుంటాయి నడవలేరు, కళ్ళ ముందే సమాజంలో అకృత్యాలు జరుగుతూ ఉంటాయి, మాట్లాడరు. కళ్ళ ముందే పక్కింట్లోనే వాడు తిన్నాడా లేదా నాకేంటి అంటాడు, అమ్మ బతుకుందా లేదా నాకేంటి అంటాడు. విగ్రహముల యొక్క ప్రభావం ఇది. జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టిన వారు సంబంధములను విడిచిపెడతారు. జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టిన వారు బ్రతికి ఉన్నా చచ్చిన వారిలాగే ఉంటారు, జీవోత్సవాలులాగా బ్రతుకుతారు. జీవోత్సవాల వంటి సమాజములుగా మారిపోతాం మనం.
అలాంటి జీవోత్సవములైన సమాజముగా మారిపోయినటువంటి సమాజాలను తిరిగి బ్రతికించటానికి ఒకరు రావాలి. దేవుడు అన్నాడు, ఆయన గురించి చూస్తున్నటువంటి ప్రజలన్నారు, ప్రార్థన చేశారు, అయ్యా నువ్వు ఈ గగనాన్ని వంచుకొని రావాలి, నువ్వు ఈ గగనాన్ని చీల్చుకొని రావాలి, రాకపోతే మా బతుకులు ఏమైపోతాయి అని అన్నారు. అప్పుడు రావాలి 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 అని చేస్తున్న ప్రార్థనకు సమాధానంగా నేను వస్తాను అని అన్నాడు. ఎలా వస్తాను అని అన్నాడంటే ఆయన చేసిన ప్రతిజ్ఞ, మొట్టమొదటి ప్రతిజ్ఞ నోవహుతో చేశాడు. ఎక్కడ చేశాడు? ఆదికాండంలో 5, 6, 7, 8 అధ్యాయాలు కనుక మీరు చూస్తే మొట్టమొదటి పుస్తకంలోనే ప్రజలు చనిపోకుండా ఉండటం కోసం, మిమ్మల్ని చంపేందుకు కాదు నేనున్నది, అనేక దేవీ దేవతలు ఉన్నారు, వారు చంపటానికి వారు చేతిలో కత్తులు, కటారులు, బాణములు, గదలు పెట్టుకొని వస్తారు, కానీ నేను చంపేవాడిని కాదు, నేను రక్షించేవాడిని అని చెప్పి మనుష్యుల కోసం ఒక నావ తయారు చేయించి, ఒక ఓడ తయారు చేయించి అందరినీ కాపాడటం కోసం ప్రణాళికగా మొట్టమొదటి నిబంధన అంటే వాగ్దానం చేశాడు. ఏమని? నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పాడు. నువ్వు చావకుండా ఉండటానికి నీకు నిత్యము జీవం, నిత్యము బ్రతికి ఉండేటటువంటి జీవితం ఇస్తాను అని ఆ రోజు మొదలుపెట్టాడు. ఆ తరువాత మళ్ళీ ఏమైంది అని అంటే, బ్రతికినటువంటి మనుషులు మళ్ళీ అదే విగ్రహారాధనలో పడ్డారు. మళ్ళీ దేవుణ్ణి విడిచిపెట్టి తమ సొంత మార్గములను వెతుక్కోగానే వారికి ఒక నాగరికత ఏర్పడింది. ఆ నాగరికత పేరు మెసొపొటేమియా నాగరికత. అదే సమయంలో మన భారతదేశంలో కూడా సింధు నాగరికత మొదలైంది. ఈ నాగరికతల మధ్య అనేకమైన వర్తక వ్యాపార సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు, వాళ్ళు దాన్ని ఇక్కడున్నటువంటి కోతులు, నెమళ్ళు అక్కడికి అమ్మేవాళ్ళు, ఇక్కడున్నటువంటి యాలకులు, ఇక్కడున్నటువంటి దాన్ని ఏమంటారు సుగంధ ద్రవ్యాలు అమ్మేవాళ్ళు. ఆ జాతిలో నుంచి ఒకరిని పిలిచాడు. అనగా మనము అందరము కలిసి ఉన్నటువంటి ఒకే ప్రపంచంలో నుంచి ఒకరిని పిలిచాడు. ఆయన పేరు అబ్రహాం. ఆయనతో నిబంధన చేశాడు. ఏమని చేశాడు తెలుసా? నీ ద్వారా నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశీర్వదించడం కోసం ఆయన కొన్ని వేల సంవత్సరాల క్రితమే అబ్రహాము అని ఆయనకు చెప్పాడు. నీ ద్వారా సకల లోకములను ఆశీర్వదిస్తాను. ఇది ఆదికాండం 12వ అధ్యాయంలో మీరు చదవచ్చు. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. నీ ద్వారా సకల వంశాలను ఆశీర్వదిస్తాను, నీ ద్వారా సకల కుటుంబాలను ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఆ తర్వాత ఆయనకి ఏం చెప్పాడు అని అంటే, నీకు పిల్లలు పుడతారు, నీ పిల్లలు పెద్దలు అవుతారు, నీ పిల్లల పిల్లలు పిల్లల పిల్లల పిల్లలు వాళ్ళు ఎక్కడుంటారో తెలుసా? ఈ మెసొపొటేమియా సామ్రాజ్యం అంతమైపోతుంది, ఈ రాజ్యం పోతుంది, ఇంకొక రాజ్యం వస్తుంది. ఎక్కడుంటుందో తెలుసా? ఆ రాజ్యము ఐగుప్తు రాజ్యం. అప్పటికే భారతదేశం ఐగుప్తుతో కూడా సంబంధం పెట్టుకుంది. నౌకలు, నావలు ఇవన్నీ కూడా ఐగుప్తుకి వెళ్తున్నాయి. ఐగుప్తులో మనం వర్తక వ్యాపారం చేస్తున్నాం, ఐగుప్తు ప్రజలతో మనం మాట్లాడుకుంటున్నాం, అక్కడి దేవీ దేవతలను మనం ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, అంటే మన మధ్యకు కూడా తెచ్చుకుంటున్నాం. మన మధ్యకు కూడా అక్కడున్న దేవీ దేవతలు వచ్చి రాజ్యం ఏలటం మొదలుపెట్టారు. 10 రకాలైన దేవీ దేవతలు అక్కడ ప్రజలపైన రాజ్యం చేస్తున్నాయి. ఆయన అన్నాడు, మీ పిల్లలు అక్కడికే వెళతారు, అక్కడ మీ పిల్లలను నేను 400 పైచిలుకు సంవత్సరాలు పెడతాను. ఎందుకో తెలుసా? నీ పిల్లల ద్వారా ఇప్పుడు మెసొపొటేమియా అనేటటువంటి ఈ ప్రపంచము నుండి ఐగుప్తు అనే ప్రపంచాన్ని ఆశీర్వదించడానికి అవసరమైనటువంటి ఒక రాజ్యంలోనికి నీ పిల్లల్ని తీసుకెళ్తానన్నాడు. అక్కడికి తీసుకెళ్ళాడు. అప్పుడు ఒక పెద్ద కరువు వచ్చింది. కరువు వస్తే ఆయన చేసిన వాగ్దానం కారణం చేత, తన పిల్లలు అక్కడ ఉన్న కారణం చేత అందరికీ భోజనం పెట్టారు, అందరికీ వైద్యం ఇచ్చారు, అందరికీ సుభిక్షత. ఆయన ప్రణాళిక మెల్లిమెల్లిగా ఇప్పుడు భారతదేశం వైపుకు వస్తుంది. జాగ్రత్తగా వినండి, మెల్లిమెల్లిగా వస్తుంది భారతదేశం వైపుకు. ఇప్పుడు ఒక మెసొపొటేమియా అయిపోయింది, ఐగుప్తు అయిపోయింది. ఇప్పుడు ఆ 10 రకాలైనటువంటి దేవీ దేవతల యొక్క వాళ్ళు చేస్తున్నటువంటి అకృత్యాల మధ్యలో నలిగిపోతూ ఉన్నటువంటి ఇశ్రాయేలును ఆయన అన్నాడు, మీరు బయటికి రండి, మిమ్మల్ని నేను పిలుస్తున్నాను అని చెప్పి ఆయన తనకు స్వకీయ సంపాద్యముగా, అంటే తను సంపాదించుకున్నటువంటి ప్రజలుగా ఇశ్రాయేలు అనే జనాన్ని పిలిచాడు. పిలిచి వారిని ఆరిన నేల మీద ఒక సముద్రాన్ని చీల్చి మరీ నడిపించి బయటకు తీసుకుని వచ్చి ఒక రాజ్యంగా చేశాడు. ఆ రాజ్యంలో ఈయనే రాజు, వారు ప్రజలు. వారికి ఇంకే రాజు లేడు. మిగిలిన ప్రపంచాలన్నిటికీ రాజులున్నారు, కానీ ఈయనన్నాడు, నేనే మీకు రాజును, నేనే మీకు భర్తను, నేనే మీకు ప్రియుణ్ణి, నేనే మీకు కాపరిని, నేనే మీకు దేవుణ్ణి అని చెప్పాడు.
అని వారిని అలా కాచుకుంటూ ఉంటే ఇశ్రాయేలీయులు అన్నారు, లేదండి, మాకు కూడా రాజు కావాలి అన్నారు. మాకు కూడా కనిపించే రాజు కావాలి. ఐగుప్తుకు రాజున్నాడు, మెసొపొటేమియాకు రాజున్నాడు, మా పక్కనులకు రాజున్నాడు, మా పక్క దేశాలకు రాజులున్నారు, మాకు కూడా అన్ని దేశాలకు ఉన్నట్లే రాజు కావాలి అన్నారు. ఇప్పుడు మొదటి వాగ్దానం ఎవరితో చేశారు? నోవహుతో. రెండవది అబ్రహాముతో. మూడవది తన పిల్లలైన యాకోబుకు పిల్లలైనటువంటి ఇశ్రాయేలుతో. ఇప్పుడు నాలుగవది ఆయన అన్నాడు, మీకు రాజు కావాలా, తీసుకోండి, మీరు రాజులు తీసుకోండి, మీకు కావాల్సిన రాజుని తీసుకోండి అని చెప్పాడు. వాళ్ళేమో సౌలుని ఎన్నుకున్నారు. కానీ దేవుడు తన హృదయానుసారుడైనటువంటి దావీదుని ఎన్నుకున్నాడు. దావీదు అనే రాజును ఎన్నుకుని ఆయనకు చెప్పాడు, నీ ద్వారా, నీ కొడుకు ద్వారా నా కుటుంబాన్ని కడతాను, నా మందిరాన్ని మళ్ళీ కడతాను, నా రాజ్యాన్ని మళ్ళీ కడతాను అని చెప్పాడు. ఎందుకు అనంటే దేవుడు ఈ భూమి ఆకాశములు అనే ఒక మందిరాన్ని తయారు చేసి ఆ మందిరములో తానే వచ్చి సింహాసనాసీనుడై కూర్చున్నాడు. ఆకాశము తన సింహాసనమట, భూమి తన పాదపీఠమట. అలా కూర్చున్నటువంటి దేవుణ్ణి తిరస్కరించిన మానవుడు భూమి ఆకాశముల మధ్య ఒక పెద్ద అగాధాన్ని సృష్టించాడు. కానీ ఇప్పుడు ఒక రాజు కావాలి, ఈ రెండిటిని కలిపే రాజు కావాలి. ఆ రాజే దావీదుకు చెప్పినటువంటి రాజు. దావీదుతో చేసిన నిబంధన ఏమిటి అని అంటే, నేను ఆ రాజును నీ కుటుంబంలో నుంచి పంపిస్తాను. ఆ రాజు వచ్చి ఏం చేస్తాడు అని అంటే, ఇప్పుడు బైబిల్ తీయండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఆ రాజు ఏం చేశాడు? గట్టిగా చదవాలి. దేవునికి ఒక సంకల్పం ఉందట. ఆ సంకల్పమును బట్టి ఆయన పరలోకమందున్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకున్నాడు. ఏం చేయాలని నిర్ణయించుకున్నాడు దేవుడు? భూమి ఆకాశములను కలపాలని నిర్ణయించుకున్నాడు. భూమి మీద ఉన్న సమస్తమును, పరలోకమందున్న సమస్తమును ఏకముగా క్రీస్తునందు. క్రీస్తు అంటే ఎవరు అనుకుంటున్నారు? ఇంకెవరో కాదు, మరియ గర్భాన బోసి నవ్వులేసుకుని పుట్టాడు ఒక చిన్న బాలుడు, ఆయనే. 2000 పైచిలకు సంవత్సరాల క్రితం పుట్టిన వ్యక్తి ఎందుకు పుట్టాడు అనంటే, మనుష్యులు చేసిన పాపము కారణంగా భూమి ఆకాశముల మధ్య వచ్చిన అగాధమును తీసివేయటం కోసం పుట్టాడు. తీసివేసి ఆయన పరలోకమందున్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తాన్ని ఐక్యపరచి మన కోసం ఒకటి చేయాలి అని ఆయన పుట్టాడు. అంటే మనలను దేవుని సన్నిధికి మళ్ళీ తీసుకుని వెళ్ళాలి, దేవుని సన్నిధిని మన మధ్యకు తీసుకుని రావాలి. ఈ రెండు జరగాలి అనంటే దేవుడే మానవుడై రావాలి. అది క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే దేవుడే మానవుడైన దినం. దేవుడు ఆదియందు వాక్యముగా, ఆదియందు ఏ వాక్యమైతే దేవునితో, ఆదియందు ఏ వాక్యమైతే దేవుడుగా ఉండెనో ఆ వాక్యము ఇప్పుడు శరీరధారి అయి నీలాగా కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, నోరు ఉన్నటువంటి శరీరధారి అయి మన మధ్యకు కృపా సత్య సంపూర్ణుడిగా. దీన్ని ఏమంటారు మీరు? ఆ టెంట్ని ఏమంటారు తెలుగులో? డేరా అంటారా, లేకపోతే షామియానా అంటారా? ఏమంటారు? ఏమనరా? టెంట్ అని అంటారా? ఏమంటారు? పందిరి అంటారా? పందిరి వేసెను, అదే పదం వాడారు అక్కడ. ఆయన వచ్చి మన మధ్య పందిరి వేశాడు, తన శరీరం అనే పందిరిని మన మధ్య వేశాడు. ఏంటి ఈ పందిరి అని అంటే, ఇది రెండో మాట. మొదటి మాట ఏంటి? దేవుడు భూమి ఆకాశములను కలుపుతున్నాడు. రెండో మాట క్రిస్మస్కు ఉన్నటువంటి ప్రధాన లక్ష్యం. ఇప్పుడు మనం ఆలయాలు కట్టుకుంటాం. ఎందుకు కట్టుకుంటాం చెప్పండి? దేవాలయాలు, గుళ్ళు ఎందుకు కట్టుకుంటాం? దేవునితో కలవటానికి. మనిషి వెళ్ళి దేవునితో కలవటానికి కట్టుకునేటటువంటి మందిరమే గుడి. దేవుడు కూడా ఒక మందిరం కట్టాడు, దేవుడు కూడా ఒక ఆలయం కట్టాడు. దాన్నే భూమి ఆకాశములు అనేటటువంటి ఆయన మందిరం, ఆయన భవనం, ఆయన ఇల్లు. అయితే మనిషి వెళ్ళి కలవటానికి అక్కర్లేదు, ఆయనే వచ్చి కలిసేవాడు. ప్రతి సాయంత్రం ఆయన వచ్చి కలిసేవాడు. కలిసి మిమ్మల్ని ఏం చేశాడు అని అంటే, తన ప్రతినిధిగా, తన ప్రతిబింబంగా, అలాగే తన ప్రతిమగా ఉంచాడు.
కానీ మనం ఏం చేసాం? తుచ్చి మేము ప్రతిమ కాదు, ప్రతిబింబం కాదు, ప్రతినిధి కాదు, మేమే మాకంటూ ఇంకొకటి పెట్టుకుంటామని గుళ్ళు గోపురాలు కట్టుకోవటం మొదలెట్టాం. కానీ దేవుడు ఆపలేదు దాన్ని. ఆయన అన్నాడు, నేను వేసే పందిరి, నేను వేసే ఈ టెంట్, నేను వేస్తున్నటువంటి ఈ గుడారము దగ్గరికి మీరు వద్దురు కానీ, నన్ను కలవటానికి వద్దురు కానీ. అలా కొన్ని వేల సంవత్సరాలు ప్రజలు వచ్చారు. ఆయన షకీనా మహిమ దిగి వచ్చినప్పుడు ఆయనను చూడటానికి, ఆయనను కలవటానికి వచ్చారు. కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు అనేటటువంటి ఈ శరీరం నిజమైన గుడారం. అందులో మనిషి దేవుడు ఇద్దరూ కలుస్తున్నారు. హల్లెలూయా! మనిషి దేవుడు ఇద్దరినీ కలపటమే క్రిస్మస్ వెనుక ఉన్నటువంటి ప్రధానమైన లక్ష్యం. మొదటి లక్ష్యం ఏం చెప్పాను? భూమి ఆకాశము కలవటం. రెండవ లక్ష్యం ఏం చెప్తున్నాను? మనిషి దేవుడు కలవాలి. మనిషి దేవుడు ఒకే చోటికి రావాలి. దేవుడిని మనిషి దగ్గరికి, మనిషిని దేవుడి దగ్గరికి తీసుకొని రాగలిగినటువంటి ఎవరున్నారు? అలా చేయగలవారు ఎవరు చేయగలరబ్బా అని చూస్తూ ఉంటే మళ్ళీ మనకు గుర్తు రావాలి. ఇశ్రాయేలును బయటకు తీసుకొని వచ్చినప్పుడు పగటిలో మేఘస్తంభముగా ఆయనే వచ్చాడు, రాత్రిలో అగ్నిస్తంభముగా ఆయనే వచ్చాడు. దాహం అవుతుంది అనంటే నీళ్ళిచ్చి బండగా ఆయనే వచ్చాడు. ఎదురుగా సముద్రం కనిపిస్తోంది అనంటే చీల్చింది ఆయనే. ఈ రాజు గొప్ప రాజు, ఈ రాజు నిజమైన మనిషి. ఈ రాజు ప్రేమకు కొలత లేదు. ఈ రాజు దయకు నువ్వు పదాలు వెతుక్కోలేవు. ఈ రాజు న్యాయము తీర్చే రాజు. ఈ రాజు భుజముల మీద రాజ్యభారం ఉంటుంది. ఈ రాజు అందరినీ సమానంగా చూసే రాజు. ఈ రాజు ప్రేమ ఎంత గొప్ప ప్రేమ. ఈ రాజు ఏలిక. ఈ రాజు పాలించాలి అనంటే కత్తులెత్తుకొని రాడు. ఈ రాజు పరిపాలించాలి అనంటే కొరడాలు తీసుకొని రాడు. ఈ రాజు పరిపాలించాలి అంటే బాంబులు వేయడు. ఈ రాజు పరిపాలించాలి అనంటే ఇంకేదో జిమ్మిక్కులు చేయడు. ఆయన అద్భుతాలు ఏదో దాన్ని ఏమంటారు, మాయల మరాఠీ కాదు. ఈ రాజు ఎలా పరిపాలిస్తాడు అనంటే ప్రేమిస్తాడు. ఈ రాజు నిజమైన మనిషిగా వస్తాడు. నిజమైన మనిషిగా వచ్చి దేవుణ్ణి చూపిస్తాడు. మనిషిలో దేవుణ్ణి చూపిస్తాడు. మనిషిలో దేవుణ్ణి చూపించటమే క్రైస్తవం. మనిషిలో దేవుణ్ణి చూపించటమే క్రీస్తు మార్గం. మనిషిలో దేవత్వమును కనపరచటమే క్రీస్తు మార్గం. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. ఆయన ఏం చేయటానికి వచ్చాడు? ఎందుకు క్రిస్మస్ అనంటే 13 నుంచి, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, సింహాసనములు, ప్రభుత్వములు, ప్రధానులు, అధికారులు సర్వము ఆయన యందు సృజింపబడ్డాయి. సర్వము ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజింపబడ్డాయి. ఆయన అన్నింటికంటే ముందున్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలోనూ ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది నుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడయ్యాడు. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అంటే అవి భూలోకమందునైనా పరలోకమందునైనా వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలనని తండ్రికి అభీష్టమైంది. రెండవ మాట, మనుష్యులను దేవునితో సమాధానపరిచేటటువంటి దినమే క్రిస్మస్ దినం. మనుష్యులు పాపం చేసిన కారణం చేత దేవునికి దూరమైతే దేవుడే మనిషిగా వచ్చి మనుష్యుల పాపములను తన రక్తము చేత కడిగినటువంటి దినమే క్రిస్మస్ దినము. ఆయనకున్నటువంటి అభీష్టము, ఆయనకున్నటువంటి ఈ ఆలోచన, ఆయనకున్నటువంటి ఈ కోరికను నెరవేర్చటానికి, తండ్రి కోరికను నెరవేర్చటానికి కుమారుడు మరియ గర్భాన జన్మించాడు. మరియ గర్భాన జన్మించిన కారణం చేత మనము ఇప్పుడు దేవుని ప్రజలము అయ్యే అవకాశం ఉంది. రెండవ మాట, దేవునితో ప్రజలను కలపటానికి, ప్రజలతో దేవుణ్ణి కలపటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అది పాపమును
పరిహరించటం కారణంగా మాత్రమే జరుగుతుంది. మనకు దేవునికి మధ్య ఉన్నటువంటి పాపమును తీసివేయటం కారణంగా మాత్రమే జరుగుతుంది. అనగా దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క పరిపాలన నుండి మనల్ని విడిపించడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మూడో మాట, నేను త్వరగా ముగిస్తాను. నేను చెప్పినట్లే ఇప్పుడు 10 అయిపోయింది, ఇంకో 20 నిమిషాలే ఉంది, నేను ముగించేస్తాను. కానీ మీరు ఎక్కడికి వెళ్ళకండి, ఇక్కడే ఉండండి. పాలు పొంగిపోవు, అన్నం మాడిపోదు, ఏం కాదు, టెన్షన్ పడకండి. ఓకే, ఇప్పుడు మూడో మాట, చావు 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 అనుకున్నామా? మనం చచ్చిపోతున్నారు అనుకున్నామా? ఈ చావును ఆపాలిగా. ఎలా ఆపాలి? ఒక ఆయన అన్నాడు మొన్న ఈ మధ్య, ఒక ఆయన తిరుగుతూ అందరితో చెప్తున్నాడు, 3 మేకలు కొట్టారు, 3 మేకలు పీక్కోలేకపోయాడు, ఏం దేవుడు ఈ దేవుడు అంటున్నాడు ఆయన. 3 మేకలు కొట్టడం కాదరా బాబు, మనుష్యుల పైన, మనుష్య సమాజముల పైన, మనుష్య జీవితాల పైన కొట్టినటువంటి మేకులను, ఆ మేకులు అనేటటువంటి, ఆ మేకుల యొక్క నిజమైన శక్తి అనేటటువంటి మరణం అనే మేకును పీకి పారేయటానికే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అర్థమైందా? మనుషులు చచ్చిపోకూడదు, ఇంకెప్పుడూ చచ్చిపోకూడదు, ఇంకెప్పటికీ చచ్చిపోయినటువంటి జీవితం కావాలి. సో యేసుక్రీస్తు ఏమన్నాడు అనంటే, ఆయన ఇంతవరకు మనం చూసినట్లుగా మనకు ఆయన శరీరమందు మనకు వ్యతిరేకంగా రాయబడినటువంటి ప్రతి మాటను కొట్టివేయటానికి, ఇదే కొలసీయులకు రాసిన పత్రికలో ఆయన గురించినటువంటి మాట, క్రీస్తు అనగా ఏలయనగా దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఆయన దేవుడు, కానీ మనిషిగా రావటానికి గల కారణం ఏమిటి అనంటే, అవి మనకు అంధకార సంబంధమైన దురాత్మ సమూహములు మనకు వ్యతిరేకంగా రాసినటువంటి ప్రతి అపవాది క్రియను, ప్రతి పట్టీని, ఇదిగో వీడు ఇది చేశాడు, ఇదిగో వీడు అది చేశాడు, ఇదిగో వీడు ఇలా తప్పు అని చెప్తున్న ప్రతి తప్పును చించి పారేయటానికి, కొట్టి పారేయటానికి, మరణాన్ని జయించటానికి వచ్చాడు. ఆయన చనిపోతూ ఉంటే అది కూడా ఎట్లా వివస్త్రయ్యి దిగంబరిగా బట్టలు లేకుండా ఆయన ఈడ్చుకొడుతూ ఉంటే, ఆయనకు కుడివైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు దొంగలు ఉన్నారు. ఒక ఆయన అన్నాడు, ఓ నువ్వు పెద్ద రాజు అన్నావుగా, నువ్వు ప్రవక్త అన్నావుగా, క్రీస్తు అన్నావుగా, నీ చేతనైతే నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని అన్నాడు. ఇంకో పక్కన ఆయన అన్నాడు, అయ్యా నువ్వు క్రీస్తు అని నేను నమ్ముతున్నాను, నీ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని అన్నాడు. వెంటనే ఈయన ఏమన్నాడు తెలుసా? ఈరోజు ఇప్పుడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అని చెప్పాడు. ఎందుకు తెలుసా అంత ధైర్యం? ఆయన, అందరూ అనుకున్నారు చచ్చిపోతున్నాడు అని, కానీ ఆయన ఏమనుకుంటున్నాడు అంటే, నేను చావును చంపటానికి వెళ్తున్నాను అన్నాడు. ఏమన్నాడు? చావును చంపటానికి వెళ్తున్నాడు. ఆయన చావు, ఏ చావు అయితే మనుషులందరినీ భయపెడుతుందో, ఆయన చావటానికి ముందు 3 ప్రభుత్వాలు ఆయనను పరీక్షించాయి. మొదటిది మతం అనే ప్రభుత్వం, ఇది వీళ్ళను పరీక్షయులు అని పిలుస్తారు. వీళ్ళు ఎగేసుకొని వచ్చారు. ఏంటి యూదుల రాజు అంటున్నావు, నీకు తెలుసా నువ్వు యూదుల రాజు ఎలా అవుతావు అంటే, ఆయన అవును నువ్వు అన్నట్లే యూదుల రాజు క్రీస్తును నేనే, సర్వాధికారి అయిన దేవుని కుడిపార్శ్వం ముందు నేను కూర్చుండటయు, మెగారుడనై దిగిరావుటయు మీరు చూస్తావు అని అన్నాడు. అప్పుడు ఆ మతానికి పెద్దగా ఉన్న ఆయన బట్టలు చింపుకుని ఏమన్నాడంటే, ఇంతకంటే ఎక్కువ కావాలా, ఈయన్ని సిలువేయండి అని అన్నాడు. రెండో వ్యక్తి హేరోదీయులు అంటే వీళ్ళకేంటంటే, మా కుటుంబస్తులే సింహాసనంకి ఎక్కాలి, ఇంకొకటి కొత్త రాజు రావడానికి వీల్లేదు అనుకునేవాళ్ళు. వాళ్ళు కూడా ఈయన అడిగారు. అవును ఐ యామ్ ద కింగ్ అన్నాడు, నేనే రాజును అని అన్నాడు. వాళ్ళు అన్నారు, ఇంతకంటే మాకు అక్కర్లేదు, మేము వీడిని సిలువ వేయాల్సిన అక్కర్లేదు, రోమీలకు అప్పగిప్పండి అని అన్నాడు. రోమీల దగ్గరికి తీసుకెళ్లారు. రోమా ప్రభుత్వం ఆ రోజుల్లో, ఇప్పుడు ఎక్కడి నుంచి ఉన్నాం మనం? మెసొపొటేమియా అయిపోయింది, ఐగుప్తు నాగరికత అయిపోయింది, ఇస్రాయేల్ అయిపోయింది. బబులోన్ నుంచి ఎక్కడికి వచ్చినప్పుడు గ్రెకో రోమన్ ఎంపైర్, రోమా అనేటటువంటి మహాశాసనం, గొప్ప శాసనం, పెద్ద రాజ్యం. ఆ రాజ్యానికి ప్రతినిధి పిలాతు నిలబడుకొని అంటున్నాడు, నువ్వు ఏం చేయలేదని నాకు తెలుసు, నువ్వు మాట చెప్తే నేను వదిలేస్తానుగా నిన్ను అని అన్నాడు. ఈయన నవ్వి ఆయన చూసి, అరే బాబు నీకు అర్థం కావట్లేదు, నేను ఇస్తే తప్ప అధికారం నీకు రాదురా అన్నాడు. ఏంటి, రోమా శాసనానికి, రోమా రాజ్యానికి ప్రతినిధి అయిన నాకు నువ్వు అధికారం ఇస్తావా అనుకుని చేతులు కడిగేసుకున్నాడు. నా వల్ల కాదు బాబు, ఇదిగో మనిషి, ఈయనలో నాకు ఏ తప్పు కనపడలేదు, అయినా మీరు సిలువేయాలనుకుంటున్నారా, మీ కర్మ అని చెప్పి వదిలేశాడు. 3 ప్రభుత్వాలు, ఆ 3 ప్రభుత్వాలు చేతులు ఎత్తేసాయి. ఈయన చంపలేకపోయాయి. కానీ ఈయన స్వచ్ఛందంగా
మనుష్య కుమారుడు తనకు తానుగా తన జీవమును పెట్టుటకును దానిని తిరిగి తీసుకునుటకును ఈ లోకానికి వచ్చాడు. తన ప్రాణాన్ని పెట్టడానికి, దాన్ని తిరిగి తీసుకోవటం. ఎందుకంత చేయాలి అని అనుకుంటున్నారా? మీకోసమే, మైకుల ద్వారా వింటున్నటువంటి మీకోసమే. మీరు ఎప్పుడూ చచ్చిపోకూడదు అని, మీరు చనిపోయినా బ్రతకాలని, ఎల్లప్పుడూ జీవించేటటువంటి జీవితాలు, ఎల్లప్పుడూ జీవించే శరీరాలు మీరు కలిగి ఉండాలి అని ఆయనకు ఒక తపన. ఆ తపన కోసం ఈ లోకానికి వచ్చాడు. మరణం అనేటటువంటి మీ శరీరాన్ని, మీ శత్రువును చంపటానికి ఈ లోకానికి వచ్చాడు. శిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు ప్రజలందరూ అనుకున్నారు ఇక చచ్చాడు అని అనుకున్నారు. కానీ ఆయన అనుకున్నాడు ఇక నేను చంపుతాను అని అనుకున్నాడు. మనిషిని కాదు, మనిషిని చంపే దేవుళ్ళు చాలామందిని చూసాం. శూలాలు వేసుకుని, బల్లాలు వేసుకుని, కత్తులు వేసుకుని, బాంబులు వేసుకుని చాలామంది వచ్చారు. అలా కాదు, ఈయన మనిషిని బ్రతికిస్తాడు, మనిషిని చంపే చావును చంపుతాడు, ఆ చావుకు కారణమైన పాపాన్ని చంపుతాడు. ఆయన మరణం కళ్ళలో కళ్ళు పెట్టి చూశాడు, రా అని పిలిచాడు. మరణం పరిగెట్టుకుంటూ వచ్చింది. ఎంతో మందిని నేను చంపాను, నిన్ను చంపేస్తాను అని అనుకుంది. మరణమా రా అని అన్నాడు. వచ్చిన మరణాన్ని ముళ్ళు విరిచినట్టు విరిచి పారేశాడు. 3వ దినాన తిరిగి లేస్తే ప్రజలందరూ చూసి నోరు మీద వేలేసుకున్నారు. మరియ పొద్దున్నే చూసి నా దేవా అని పిలిచింది, రబ్బుని అని పిలిచింది. ఎస్, నువ్వు నన్నే చూస్తున్నావు మరియా, నేను మరణాన్ని చంపేశాను అని అన్నాడు. క్రిస్మస్ అనంటే నువ్వు ఇంకెప్పుడు చనిపోవు అని చెప్పేటటువంటి తీపి కబురు. క్రిస్మస్ అనంటే నీ పైన రాజ్యం చేస్తున్నటువంటి చావు చచ్చిపోయింది, ఆ చావును చంపేటటువంటి రాజు పుట్టాడు అని చెప్పేటటువంటి తీపి కబురు ఈ క్రిస్మస్. ఈ క్రిస్మస్ అందుకు మనం చేసుకోవాలి. ఆ ముళ్ళు, మరణం అనేటటువంటి ముళ్ళు వెనుకున్నటువంటి శక్తి పాపం. ఆ పాపాన్ని ఆయన తీసి పారేశాడు. 3 విషయాలు చేశాడు. మొదటిది ఏం చేశాడని చెప్పాను? భూమి ఆకాశములను కలిపాడని చెప్పాను. రెండోది ఏం చేశాడని చెప్పాను? దేవుణ్ణి నరుణ్ణి కలిపాడని చెప్పాను, చక్కగా చెప్పారు. మూడోది ఏం చెప్పాను? ఒకే శరీరములో చావును జీవాన్ని కలిపాడు. ఇప్పుడు ఆయన తిరిగి లేచినటువంటి శరీరాన్ని చూపించి తాకండి అని అన్నాడు. ఒక ఆయన వచ్చాడు, నేను చూడాలి, నేను ఏలు పెట్టాలి అని అన్నాడు. రా ఏలు పెట్టన్నాడు. చూపిస్తే ఏలు పెట్టాడు, పక్కలో చేయి పెట్టాడు. హతియాస్ము కహ కిర్యాస్ము, నా దేవా నా ప్రభువా అని అన్నాడు. అవును, ఎస్, ఐ యామ్ ద కింగ్, నేనే రాజును. ఏ రాజును తెలుసా? అల్లాటప్ప రాజు కాదు, ఒక 50 ఏళ్ళు పరిపాలించి చచ్చిపోయే రాజు కాదు. నో, ఎప్పటికీ జీవించే రాజు. ఆయన శరీరములో మర్త్యమును అమర్త్యముతో కలిపాడు. చచ్చిపోయే శరీరాన్ని అమర్త్యముతో కలిపాడు. అలా కలిపి తిరిగి లేపినటువంటి ఈ మృతదేహాన్ని ఆయన తిరిగి లేపి మహిమదేహంగా చేశాడు. ఇప్పుడు కీర్తనల గ్రంథం 8 చదవండి. కీర్తనల గ్రంథం 8, 3 నుంచి చదవాలి. దేవుడు యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఏంటి ఆయన పని? ఇంకో మతం కట్టడానికి వచ్చాడు అనుకుంటున్నారా? కాదు. ఆయన రావడానికి గల కారణం కీర్తనల గ్రంథం మధ్యలో ఉంటుంది, బైబిల్ మధ్యలో ఉంటుంది. దానికి 8వ అధ్యాయం తీసి 3వ వచనం నుంచి చదవాలి. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగ చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, మనుష్యుని జ్ఞాపకం చేసుకోవటానికి వాడు ఏ పాటివాడు? వాడికి అంత సీనుందా? వాడు మహా అయితే ఒక 70 ఏళ్ళకి 80 ఏళ్ళకి చచ్చిపోతాడు. వాడి గురించి నువ్వు ఎందుకు ఆలోచించుకుంటున్నావు? చదవమా. తర్వాత, నీవు నరపుత్రుణ్ణి దర్శించుటకు వాడే పాటివాడు? దేవుని కంటేను వాణ్ణి కొంచెం తక్కువగా చేసి మహిమ ప్రభావములతో వాడికి కిరీటమును ధరింపజే, చాలు, మహిమ ముకుటమును ధరింపజేసినటువంటి మనిషి దేవుణ్ణి తిరస్కరించటం కారణం చేత మహిమను కోల్పోయాడు. ఏ భేదము లేదు, ప్రతి ఒక్కరూ మనుష్యులు దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోయారు. ఎప్పటికీ చనిపోనటువంటి ఈ శరీరాన్ని చావుకు లోనయ్యేలా చేశారు. కానీ మనిషే కావాలి ఇప్పుడు. ఆ మనిషే చావును చంపాలి. ఆ మనిషే మళ్ళీ ఈ జీవములోనికి మనల్ని నడిపించాలి. ఆ మనిషే మళ్ళీ మనకు మహిమ ముకుటాన్ని ఇవ్వాలి. అంటే ఎప్పుడూ చనిపోనటువంటి కిరీటాన్ని పెట్టాలి. ఎవరో ఆ మనిషి? ఇంకెవరో కాదు, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము తన ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తున్నటువంటి బెత్లెహేములో పుట్టినటువంటి మన రాజు
రాజైన క్రీస్తు, యేసు క్రీస్తు. హల్లెలూయా. ఆ రాజు వచ్చాడు. గుమ్మములారా మీ తలలు పైకెత్తండి, మహిమ గల నీ రాజు ప్రవేశిస్తున్నాడు అని చెప్పినప్పుడు ఎవరి గురించి చెప్పారో తెలుసా? ఈ రాజు గురించే చెప్పారు. ఏ గుమ్మములో తెలుసా? మీ హృదయం అనే గుమ్మములో. ఈ రాజు ఇప్పుడు సింహాసనాసీనుడై కూర్చున్నాడు. ఈ సిలువ అనే సింహాసనం మీద కాలేసుకుని మరణాన్ని రా అని పిలిచి, మరణాన్ని చంపి 3వ దినాన సమాధిని గెలిచి తిరిగి లేచినటువంటి ఈ రాజు సింహాసనం మీద కూర్చొని ఏం చెప్తున్నాడు అని అంటే, ఇదిగో నేను సమస్తమును నూతనముగా చేస్తున్నాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం చదువుతారా? ప్రకటన 21:5. నా దగ్గర ఇంకా 7 నిమిషాలే ఉన్నాయి. మీరెవరు వాచ్ చూడలా, మీరెవరు ఆవులించట్లేదు. మీరు ఆవులించకపోతే, వాచ్ చూడకపోతే నేను ఇంకొక గంట చెప్తాను. అప్పుడు సింహాసనమందున కూర్చున్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా నేను చేయుచున్నాను అని చెప్పాడు. ఈ సింహాసనమందు కూర్చున్నవాడు ఇంకెవరో కాదు, మరణాన్ని జయించి తన తండ్రి అయిన దేవునికి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి రాజ్యమును తన రాజ్యముగా చేసి బహుకరిస్తున్నటువంటి మన రాజు, ద కింగ్ ఆఫ్ కింగ్స్, ద లార్డ్ ఆఫ్ లార్డ్స్, ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. ఆ రాజు నీ రాజు. ఆ రాజు ఇశ్రాయేలుకు రాజు. ఆ రాజు భారతదేశానికి రాజు. ఆ రాజు నీతికి రాజు. ఆ రాజు పరలోకానికి రాజు. ఆ రాజు, ఇదిగో నీ రాజు. ఆ రాజు యొక్క మహిమను పొగడటానికి నా భాష సరిపోదు, నా భావం సరిపోదు, మన అనుభవం సరిపోదు. మనం నిజాయితీగా ఆయనను చూస్తే ఆయన ఎదుట సాగిలపడి మొక్కాల్సిందే. శక్తి కలిగినటువంటి రాజు, చనిపోయిన వారిని తిరిగి లేపేటటువంటి రాజు, కాళ్ళు చేతులు పడిన వారిని తాకి స్వస్థపరిచే రాజు. ఈరోజు కూర్చున్న వారిలో ఎవరికైనా ఏదైనా రోగం, ఏదైనా బలహీనత, ఏదైనా అప్పులు, ఏదైనా తిప్పలు, ఏదైనా ఇబ్బందులు, ఏదైనా మీ సమస్యలు ఉంటే ఈ రాజు చెప్తున్నాడు, ఐ యామ్ ద కింగ్. నేనే రాజును, నా దగ్గరికి రండి, నేను స్వస్థపరిచే రాజును. ఆయన దేవుని కుమారుడు, ఆయన పాపులకు రక్షకుడు, ఆయన పాపులకు స్నేహితుడు. ఈ రాజు పిలుస్తున్నాడు. ఒకవేళ మైకుల ద్వారా నువ్వు వింటూ ఉంటే ఈరోజు రాత్రి ఈ రాజు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈ రాజు నీతో మాట్లాడుతున్నది ఏమిటి అని అంటే, ఈ జన్మించిన రాజు, ఈ క్రిస్మస్ జరుపుకుంటున్నటువంటి ఈ రాజు ఏం చెప్తున్నాడు నీతో అనంటే, ఈరోజు రాత్రి నీకు విడుదల, ఈరోజు రాత్రి నీకు స్వస్థత, ఈరోజు రాత్రి నీకు స్వాతంత్రం, ఈరోజు రాత్రి నీకు రక్షణ, ఈరోజు రాత్రి నీకు దేవునితో కలయిక. అయితే నువ్వు చేయాల్సింది కూడా ఒకటి ఉంది. ఆయన వచ్చేసాడు, ఆయన చేశాడు, ఆయన చేయాల్సింది సమస్తమును నూతన పరుస్తున్నాను అని అన్నాడు. 3 విషయాలను నూతన పరుస్తున్నాడు. ఈ 3 విషయాలు చెప్పి ముగిస్తాను. నా దగ్గర ఇంకెంత సమయం ఉందో తెలుసా? 6 నిమిషాలు ఉంది. 3 నిమిషాలు. 3 నూతన పరుస్తున్నాడు. 3 విషయాలు ఆల్రెడీ చెప్పాను. ఏం చెప్పాను? క్రిస్మస్ ఎందుకు చేసుకుంటున్నాం మనం? 1, భూమి ఆకాశములను కలపటం. 2, నరులను దేవునితో, దేవుని నరులతో కలపటం. 3, జీవమును మృత్యువుతో కలపటం, లేకపోతే మృతమైన మన శరీరాన్ని జీవముతో కలపటం. ఈ 3 మళ్ళీ ఇంకొక కోణంలో చెప్తాను. దేవుడు లేకపోతే ఈ క్రీస్తు సమస్తమును నూతన పరుస్తున్నాడని చెప్పానా? మొదటిగా ప్రపంచమును నూతన పరుస్తున్నాడు. ప్రపంచమంతటిలో ఉన్నటువంటి ఈ అంధకార సంబంధమైన దురాత్మ సమూహములు, మన మీద రాజ్యం ఏలుతున్నటువంటి, మనం ఏర్పరచుకున్నటువంటి వ్యవస్థలు, ఆ వ్యవస్థలను నూతన పరుస్తున్నాడు. ఇంతకుముందు కొందరి దగ్గరే ధనం అనేవాళ్ళు. ఈ రాజు వచ్చాడు, అందరికీ ధనం. ఇంతకుముందు కొందరి దగ్గరికే వైద్యం అనేవాళ్ళు. డబ్బులు ఉండాలి చాలా, లేకపోతే వైద్యం ఉండేది కాదు అనేవాళ్ళు. ఈ రాజు వచ్చాడు, నన్ను తాకితే చాలు అని అన్నాడు. ఒక ఆవిడ కొన్ని సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతూ ఉంది. ఈ రాజును తాకిందంతే, స్వస్థపడింది. ఒక అమ్మాయి, నువ్వు లేచి నిలబడినా ఒకసారి, బ్లూ కలర్, ఎస్, ఈ అమ్మాయిని చూడండి, ఇంత వయసున్న అమ్మాయి, కూర్చో. ఆ అమ్మాయిని ఒకరోజు చనిపోయింది. అందరూ ఏడుస్తున్నారు, ఓ ఛాతీలు బాదుకుంటున్నారు. కానీ ప్రభు వచ్చాడు, ఆయన తలి తాకుమి అని అన్నాడు. లేచి కూర్చుంది, పనులు చేసుకుంటుంది, చక 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 చక. అందరూ చూసి వారిని ఏడవటానికి కూడా సమయం లేదని ఇంటికి వెళ్ళిపోయారు.
అది నీ రాజు. అంత మాత్రమే కాదు, ఈయనకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, ఆయన పేరు లాజరు. ఆయన చచ్చిపోయాడు. 3 రోజులు అయిపోయింది, కుళ్ళిపోతుంది శరీరం, వాసన వస్తుంది. ఆయన మమ్మీ సినిమా చూసారా మీరు? చూసే ఉంటారు, అంత చుట్టు ఉంటుంది కదా, అలా చుట్టి పెట్టారు. ఈయన వచ్చి ఆయన కొంచెం బాధపడి తన తండ్రి వైపుకు చూసి ఆయనకు కృతజ్ఞతలు చెప్పి, అంటే థ్యాంక్ యూ చెప్పి, లాజర్ రా అన్నాడు. రారా మన ఇద్దరం బయటికి వెళ్దాము అన్నాడు. వచ్చేసాడు రాజరు. అలా గుడ్డలలాగా చుట్టుకుని బయటకు వచ్చాడు. అందరూ పారిపోయారు. అమ్మో ఈడు దయ్యమవుతుంది అనుకోండి. దయ్యం కాదు, మనిషి లేచి వచ్చాడు. సమస్తమును నూతనపరిచేటటువంటి రాజు నీ రాజు. ప్రపంచములను నూతనపరుస్తున్నాడు. రెండవది, సమాజములను నూతనపరుస్తున్నాడు. ఏలూరులో, మీ ఊరు ఏలూరే కదా, ఏలూరుకి దగ్గర ఎంత దూరం? 30 కిలోమీటర్లు. లేదమ్మా 30 ఉందా? ఎంత? 20? సరే 20, సరే 30 వేసుకుందాం. ఆ మాటే కరెక్ట్. 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు మీరు, అంతే, దగ్గరే, చాలా దూరం ఏం కాదు. ఈ ఊర్లో, మీ ఊర్లన్నీ కూడా ఒక జమీందారు కింద ఉండేవి, రావు బహదూర్ గారు. ఆ జమీందారు కింద ఈ ఊళ్ళన్నీ ఉండేవి. ఆయనకు ఒక భార్య ఉండేది. ఆవిడ కడుపుతో ఉంది, కానీ అస్వస్థతతో ఉంది. అంటే రోగం, ఏదో తెలియని రోగం, బిడ్డ పుడతాడో లేదో. ఈ రాజుకు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కానీ కొడుకులు లేరు. కొడుకు కావాలి, బిడ్డ కావాలి ఏదో ఒక రకంగా. కానీ రాణి మాత్రం ఏమైంది, చచ్చిపోతుందేమో అని అనుకుంటున్నాడు. అప్పుడు ఈయన ఎతుకుతున్నాడు, ఎవరైనా కనిపిస్తారా అని. వైద్యుల దగ్గరికి వెళ్ళాడు. చాలామంది వైద్యుల దగ్గరికి వెళ్ళారు. అందరూ మంత్రించారు, చూశారు, చెప్పారు. ఏమని చెప్పారంటే, కాదండి, అయిపోద్దండి ఇది అని చెప్పారు. మరి ఎలా అని ఆలోచిస్తున్నాడు. దేవుడు నీ రాజు, ఇంతవరకు ఏ రాజు గురించి అయితే నేను చెప్పానో ఆ రాజు అంతకంటే ముందే అక్కడెక్కడో అమెరికా దేశంలో ఉన్న ఒక ఆమెతో మాట్లాడాడు. నువ్వు తెలుగు ప్రజల మధ్యకి వెళ్ళాలి, ఏలూరుకి వెళ్ళాలి, విజయవాడకి వెళ్ళాలి అన్నాడు. ఆమెకు అసలు విజయవాడ ఎక్కడుంది, ఏలూరు ఎక్కడుంది ఏం తెలీదు. కానీ ఈ రాజు చెప్పాడు నువ్వు వెళ్ళాలని. ఓ వెళ్ళాలా అని చెప్పి సరే అని ఆమె తయారైంది. కానీ ఇక్కడికి తీసుకొని రావటానికి అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం ఉండేది. బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు అన్నారు, నువ్వు రావటానికి వీల్లేదు, మిషనరీలుగా ఇక్కడికి ఎవరికి స్థలం లేదు అని అన్నారు. సరే నేను టీచర్గా వస్తాను అని అంది. ఇక్కడ ఉన్నటువంటి లూథరన్ సంఘానికి చెందినటువంటి వాళ్ళు, సరే నువ్వు వచ్చి ఇక్కడ జనానా మిషన్ అంటే ఆడవాళ్లకు చదువు చెప్పడం కోసం రా అని అన్నారు. సరే అని చెప్పి ఆమె ఆడవాళ్లకు చదువు చెప్పడం కోసం వచ్చింది. అలా చదువు చెప్తే క్రమంలో ఈ జమీందారు గారు అనగా రావు బహదూర్ గారితో కూడా కలిసింది. రావు బహదూర్ గారు ఈమె డాక్టర్ అని తెలుసుకున్నాడు. ఏమ్మా నువ్వు డాక్టరా, మా ఆవిడికి సాయం చేయొచ్చుగా. సరే వస్తాను అని చెప్పి ప్రతిరోజు సాయంత్రం వెళ్ళి ఆమెను చూసేది. ఆమె రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి వెనక్కి వచ్చేటప్పుడు ఆమె తెల్లటి బట్టలు వేసుకుంటారు కదా, డాక్టర్లు లాంటి బట్టలు వేసుకుంటారు, తెల్లకోట వేసుకుంటారు కదా, ఆ తెల్లటి బట్టల మీద వెనకల పసుపు మరకలు కనిపించేవి. ఏంటబ్బా ఇది, ఎక్కడి నుంచి పసుపు వస్తుంది అని చెప్పి ఒక వారం తర్వాత ఇంటికి బయటికి రావడానికి ముందు అలా వెనక్కి తిరిగి చూసింది. చూడంగానే మ్లేచ్ఛ జాతికి చెందినటువంటి, అంటే అంటరాని జాతికి చెందినటువంటి ఒక స్త్రీ మన ఇంటికి వచ్చింది అని చెప్పి ఈ రాజు ఇంటికి చెందిన వాళ్ళు పసుపు నీళ్లు చల్లుతున్నారు. పసుపు నీళ్లు ఎందుకు? ఎవరినో తాకద్దు, ఎవరినో ముట్టద్దు, వీరు ఫలానా కులం, వీరు ఫలానా జాతి, వీరిని తాకద్దు, వీరు ముట్టద్దు అన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ఒక దుర్వ్యవస్థ. ఆ వ్యవస్థ కింద బ్రతికినటువంటి వాళ్ళమే మనందరం అదే. కానీ ఆమె అవమానాన్ని తీసుకుని, అవమానాన్ని భరించి ఆమె అన్నది, నా రాజు నాకేం చెప్పాడో తెలుసా, ప్రతి మనిషి దేవుని స్వరూపము, దేవుని పోలిక. ఇప్పుడు నీ పక్కన ఉన్న వాళ్ళకి చెప్పు, ఏమని చెప్పాలంటే, నువ్వు దేవుని స్వరూపము, నువ్వు దేవుని పోలిక అని చెప్పండి, పర్వాలేదు. నువ్వు దేవుని స్వరూపం, నువ్వు దేవుని పోలిక అని చెప్పండి. ఇది చెప్పటం కోసమే క్రీస్తు వచ్చాడు. ప్రతి మనిషి, కులం అన్న తేడా లేదు, మతం అన్న తేడా లేదు, జాతి అన్న తేడా లేదు, ప్రాంతం అన్న తేడా లేదు, భాష అనే తేడా లేదు, భావం అనే తేడా లేదు, లింగం అనే తేడా లేదు, నువ్వు స్త్రీవా పురుషుడివా నపుంసకుడివా అన్న తేడా లేదు. ప్రతి ఒక్కరూ దేవుని స్వరూపము, దేవుని పోలిక చొప్పున ఉన్నారు. కాబట్టే ఆ మంది నో ప్రాబ్లం, మీరు పసుపు నీళ్ళు చల్లినా పర్వాలేదు, నేను ఈమెను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఆమెకు సహాయం చేసింది. పండంటి బిడ్డ పుట్టాడు. మొట్టమొదటి ఈ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి
ప్రసూతి అంటే పిల్లలు కనటానికి కావలసినటువంటి ప్రసూతి ఆసుపత్రి మన గుంటూరులో కూగ్లర్ గారు కట్టారు చూసారా, అది మీ ఊరు జమీందారు గారు ఇచ్చినటువంటి 50 పడకల ఆసుపత్రి. సమాజములను బాగు చేయటానికి 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని ఇచ్చి ఆయన పంపించాడు. సమస్తాన్ని నూతనపరుస్తున్నారని చెప్పాడా? సమాజములను నూతనపరిచాడు. ఆ రోజుల్లో మనకు తిండికి హక్కు ఉండేది కాదు, ఆ రోజుల్లో మనకు కూర్చోవటానికి హక్కు ఉండేది కాదు, ఆ రోజుల్లో మనకు బట్టలు వేసుకోవటానికి హక్కు ఉండేది కాదు. బట్టలు వేసుకుంటే మనల్ని పన్ను కట్టుమని అడిగేవాళ్ళు. మన ఆడవాళ్లకు వాళ్ళ స్థనాలు కనిపించేలా తిరగాలి. ఎందుకు అంటే వాళ్ళ స్థనాలు ఎంత బరువు ఉన్నాయో చూసి దానికి వాళ్ళు పన్ను కట్టుమని ఈ ప్రపంచంలో, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు అడిగేవి. మనం రవికలు వేసుకుంటే అది ఒక అవమానంగా వాళ్ళు భావించారు. కానీ క్రైస్తవ భావజాలం, ఈ రాజు ఉన్నాడు చూసారా, సమస్తాన్ని నూతన పరుస్తున్నాడు అని చెప్పని ఆ రాజు మనకు వేసుకోండి, బట్టలు వేసుకోండి అని రవికలు పంచాడు. అందరికీ చదువు అని చెప్పి అందరికీ చదువు చెప్పాడు. ఈరోజు ఎంతమంది మీరు స్కూల్కి వెళ్తున్నారు చేతండి? దానికి కారణం ఈ రాజే. అందరికీ చదువు ఈ రాజు పుట్టుక కారణం చేత వచ్చింది. అందరికీ బట్టలు ఈ రాజు పుట్టుక కారణం చేత వచ్చింది. మీ ఊరికి రైలు ఈ రాజు పుట్టిన కారణం చేత వచ్చింది. పోస్ట్ ఆఫీస్ ఇదిగో ఈ రాజు పుట్టాడు కాబట్టి వచ్చింది. మీరు పుస్తకాలు ఉన్నాయా మీ చేతిలో? అవి ఎందుకు వచ్చాయి అనుకుంటున్నారు? ఈ రాజే ముద్రించి పంపించాడు. ఈ రాజు పుట్టకపోతే ఆ ముద్రణ వచ్చేది కాదు. ఈ రాజు పుట్టకపోతే మీరు పెట్టుకునే కళ్ళద్దాలు ఉండేవి కాదు. ఈ రాజు పుట్టకపోతే ఈ మైక్రోఫోన్ వచ్చేది కాదు. మ్యాగ్నవాక్స్ దీని పేరు, మైక్రోఫోన్ కాదు, మ్యాగ్నవాక్స్. మ్యాగ్నవాక్స్ అని ఎందుకు పిలిచారు అని అంటే ఈ రాజును గురించి ప్రకటించడానికి ఒక ఆయనకు కలబడింది. కలబడి ఆ కల ప్రకారం చేస్తే ఇది మ్యాగ్నవాక్స్ వచ్చింది. అందుకని దాని పేరు మ్యాగ్నవాక్స్ అని పెట్టాడు. మీ ఇష్టం వచ్చిన టెక్నాలజీ తీసుకోండి, మీరు వాడుతున్న కెమెరా, మీరు వాడుతున్న ఫోన్, మీరు ప్రతి ఒక్కటి ఈ రాజు మీకు పెట్టిన భిక్ష. ప్రపంచములను ఆయన నూతనపరుస్తున్నాడు. మూడవది, మొదటిది సృష్టిని నూతనపరిచాడు, రెండవది సమాజములను నూతనపరిచాడు, మూడవది ఈ సమాజములను నూతనపరచడంలో మన పిల్లలకు 12 ఏళ్లకు మించకుండా పెళ్లి చేయాలి అని ఈ లోకం చెబుతూ ఉంటే నో 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 నో, ఆడపిల్లలు చదువుకోవాలి. శారదా యాక్ట్ మనమే ప్రవేశపెట్టాం. దాని కారణంగానే మన ఆడపిల్లలు ఈరోజు చదువుకుంటున్నారు. ఈ రాజు పంపగా వచ్చినటువంటి చట్టం అది. ప్రతి ఒక్క సంస్కరణ ఈ ప్రపంచంలో జరిగింది ఈ రాజు నేర్పగా వచ్చిన సంస్కరణే. అది క్రిస్మస్. దానివల్లనే మీ పిల్లలు చదువుకుంటున్నారు, దానివల్లే మీ పిల్లలు విదేశాలకు వెళ్తున్నారు. మూడవదిగా, ఆఖరిగా, చాలా ముఖ్యమైనదిగా, నా సమయం అయిపోయింది, ఆయన మిమ్మల్ని నూతనపరుస్తున్నాడు వ్యక్తిగతంగా. ఈరోజు రాత్రి మైక్ ద్వారా నువ్వు వింటూ ఉంటే, ఇక్కడ కూర్చొని ఉంటే, నూతనపరచబడటానికి నువ్వు సిద్ధమేనా అన్నది ప్రశ్న. హృదయం అనే నీ గుమ్మాన్ని నువ్వు ఎత్తకపోతే ఆయన నీలోకి ప్రవేశింపడు. హృదయం అనే నీ గుమ్మం ఎత్తటం అనంటే అర్థం ఏమిటి అనంటే, అక్కడెక్కడో బెత్లెహేములో పుట్టాడు అని నమ్మితే సరిపోదు. నీ హృదయంలో ఆయన రాజుగా ఏలాలి. నీ జీవితాన్ని ఆయన రాజుగా ఏలాలి. అప్పుడు నీ జీవితం మారుతుంది. నీ అప్పులు తీరతాయి, నీ రోగములు పోతాయి, నీ చావు చస్తుంది. ఎప్పటికీ చనిపోని జీవితాన్ని ఆయన ఇవ్వటానికి సిద్ధం. నీ శరీరం ఎప్పటికీ ఏ కరోనాకు, ఏ బ్యాక్టీరియాకు లోను కానటువంటి శరీరం నీకు ఇవ్వటానికి ఆయన సిద్ధం. నువ్వు చేయాల్సింది ఒకటే, ఏంటంటే ఈ క్రిస్మస్, నిజమైన క్రిస్మస్ జరుపుకోవటానికి ఆయనని హృదయంలోనికి ఆహ్వానించాలి. ఇంటిపైన స్టార్ పెడితే సరిపోదు. నీ హృదయంలో ఆయన రాజుగా ప్రవేశించాలి. కులం విడిచిపెట్టాలి, మతం విడిచిపెట్టాలి. క్రైస్తవ మతమైనా సరే విడిచిపెట్టాలి. నీ పరువు, ప్రతిష్ట, డబ్బు, అందం, గర్వం, నీకున్నటువంటి ఇగో విడిచిపెట్టాలి. అది విడిచిపెట్టకుండా క్రీస్తు కావాలి అని అంటే ఆయన రాడు. ఆయన నీపై రాజ్యం ఏలడు. ఆయన నీపై రాజ్యం ఏలాలి అనంటే, ఆయన రాజ్యంలో నువ్వు తలగా ఉండాలి అనంటే, సుభిక్షతగా ఉండాలి అనంటే, ఎప్పటికీ చనిపోయినటువంటి శరీరాన్ని కలిగి ఉండాలి అనంటే, ఇదిగో ఈ బంధకాలు,
విడిచిపెట్టాలి. చివరిగా ఒక్క మాట చదివి నేను ముగిస్తాను. తీయండి 61వ అధ్యాయం యెషయా గ్రంథం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1 నుంచి చదవండి. ఎవరైనా సరే తెలుగులో చక్కగా చదవగలిగేవారు యెషయా గ్రంథం 61వ అధ్యాయం. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చెను, దీనులకు సువర్తమానము ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరికీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తక వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. చాలా కాలము నుండి పాడుగా ఉన్న స్థలములను వారు కడతారు, పూర్వమున పాడైన స్థలమును కడతారు. పాడైన పట్టణములు నూతనముగా స్థాపించబడతాయి. తరముల నుండి శిథిలమై ఉన్న పురములను బాగు చేస్తారు. అన్యులు నిలబడి మీ మందలను మేపుతారు. పరదేశులు మీకు వ్యవసాయులుగా మీ ద్రాక్ష తోటలను కాపరిగా కాలుస్తారు. యెహోవాకు యాజకులుగా మీరుంటారు. ఇది ఆయన చేస్తున్నటువంటి వాగ్దానం. ఆయన వచ్చిందే దీనుల కోసం, ఆయన వచ్చిందే చెరలో ఉన్న వారి కోసం, ఆయన వచ్చిందే బడుగు బలహీన వర్గాల కోసం. నువ్వు దుఃఖపడుతూ ఉంటే నీకు ఆనంద తైలం, నీవు ఒంటరిగా ఉంటే నీకు స్తుతి వస్త్రం ధరింప చేయటానికి, నీ భర్త చేత నువ్వు తృణీకరింపబడి ఉంటే నీకు ఉల్లాస వస్త్రములు ఇవ్వటానికి, నీ భార్య చేత నువ్వు అవమానింపబడుతూ ఉంటే నీ ఇంట్లో శాంతి సమాధానములు ఇవ్వటానికి, నీ శరీరములో నీకు రోగం ఉంటే స్వస్థతనిచ్చి నిన్ను నిలబడటానికి ఆయన క్రిస్మస్ అనే దినాన వచ్చాడు. హల్లెలూయా. నీ మధ్య వచ్చినటువంటి ఆ రాజును నువ్వు కేవలం ఏదో వచ్చాడు మతం కట్టాడు అని అనుకుంటే అందరిలో నువ్వు ఒకడు అవుతావు. రాజు అని నువ్వు ఆయనను ఆహ్వానిస్తే నీ జీవితాన్ని ఆయన మార్చేస్తాడు. ఒక ఆమె ఆవులించింది. తలలుంచుకోండి, ప్రార్థించుకుందాం. తలలుంచుకుంటే ప్రార్థించుకొని ప్రభు వైపుకు చూద్దాం. కృపగల దేవుడు, యెహోవా ఆత్మ కలిగినటువంటి దేవుడు, ఈ లోక మర్యాదకు ప్రతిదండన చేయటానికి వచ్చినటువంటి దేవుడు, దుఃఖాక్రాంతులను ఓదార్చడానికి వచ్చినటువంటి దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దుఃఖంలో ఉంటే ఓదార్పు నీకు, నువ్వు ఒంటరిగా ఉంటే నీకు తోడు ఆయన. ఈ రాజు ప్రేమ నీకు అందుబాటులో ఉంది. ఒకవేళ నువ్వు మైకుల ద్వారా వింటూ ఉంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వారు అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల చేత చిక్కబడి ఉంటే, నువ్వు ఎంత కష్టపడినా నువ్వు ఇంకా నీకు విడుదల రాలేదు అన్నటువంటి ఘోష నీలో వినబడుతూ ఉంటే, ఈరోజు రాత్రి ఈ రాజు పిలుస్తున్నాడు, నా వద్దకు రా, నన్నొక్కసారి ప్రయత్నించి చూడు, నన్నొక్కసారి నీ జీవితంలోనికి ఆహ్వానించి చూడు. నీ కులాన్ని విడిచిపెట్టి, మతాన్ని విడిచిపెట్టి, నీ విగ్రహములను విడిచిపెట్టి, లోక సంబంధమైన దురాత్మ సమూహములను విడిచిపెట్టి, నీ పరువును, నీ ప్రతిష్టను, నీ అందాన్ని, నీ ధనాన్ని, నీ సమాజాన్ని, వీటన్నిటినీ మించి నాకు గనక నువ్వు తావిస్తే నీ జీవితంలో ఎప్పటికీ చావనటువంటి జీవితం, ఎప్పటికీ ఏ చావుకు లోను కానటువంటి నీకు శరీరం, భూమి ఆకాశముల కలయిక అనేటటువంటి దేవుని సన్నిధి అన్న పరలోకం నీకు ఇవ్వటానికి ఆయన సిద్ధం. ఆయన నీ మధ్య ఉన్నాడు, నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు. ఇంకా ఎన్ని రోజులు దూరంగా ఉంటావు? ఇంకా ఎన్ని రోజులు ఈ రాజుకు దూరంగా ఉంటావు? ఇంకా ఎన్ని రోజులు, కొద్ది రోజుల తర్వాత వస్తానులే, కొద్ది రోజుల తర్వాత ఆయనను వెంబడిస్తానులే అంటావు? ఈ రాత్రి నువ్వు నిర్ణయం తీసుకుంటే నిన్ను వాడుకోవటానికి ఈ రాజు సిద్ధం. నిర్ణయం తీసుకుని ఈ రాజుకు, ఈ రాజు యొక్క అనుచరుడిగా, ఈ రాజు చెప్పినటువంటి వ్యవస్థలో బ్రతకటానికి సిద్ధపడితే నీ జీవితం రంగులమయం, జీవపుమయం, వేడుకగా నీ జీవితం ఉంటుంది. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్.